హలో మై డియర్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? అస్సలు లేట్ చేయకుండా డైరెక్ట్గా శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. మీరు చూస్తున్నారు జూలై 15th హిందూ న్యూస్ పేపర్ అమ్మ. ఎడిటోరియల్ ఆర్టికల్లో స్పోర్ట్స్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రాంలో మనం ప్రతిరోజు కూడా హిందూ పేపర్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హిందూ పేపర్లోంచి వచ్చే వొకాబులరీ డైరెక్ట్గా వస్తుంది. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. స్పోర్ట్స్కి సంబంధించిన ఆర్టికల్లో వొకాబులరీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అంటే వొకాబులరీ కామన్, వాటి మీనింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఫైన్, ఇక స్టార్ట్ చేద్దామా? మీ అందరికీ తెలుసు ఫేమ్ అన్న వర్డ్ చాలా కామన్గా వాడుతూ ఉంటాం. ఓకే, ఫేమ్ అంటే ఏంటో చెప్పండి. చాలా పేరు ప్రఖ్యాతలు అంటాం, రైట్? సో వెన్ వి యూజ్ ద వర్డ్ ఫేమ్, వాట్ డస్ ఇట్ మీన్? ఫేమ్, అతనికి చాలా ఫేమ్ ఉందండి అంటారు కదా. సో సింపుల్గా చెప్పాలంటే ఫేమ్ అంటే ఏంటి చెప్పండి? చాలా పాపులారిటీ ఉంది. యూనో, ఫేమ్ అంటే చాలా పాపులారిటీ ఉంది, రెస్పెక్ట్ ఉంది అంటాం, రైట్? సో ఫేమ్ అంటే ఏంటి? చాలా చాలా రెస్పెక్ట్ అండ్ పాపులారిటీ. యాక్చువల్గా ఇది పెద్ద వొకాబులరీ ఏం కాదు, అయినా కూడా చెప్తున్నాను. రైవల్రీ అంటే ఏంటంటే శత్రుత్వం. రైవల్రీ అంటే శత్రుత్వం. దానికి ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ చెప్పనా, సినోనిమ్ చెప్పనా? హాస్టిలిటీ అంటారు. రైవల్రీకి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే హాస్టిలిటీ అంటారు. తెలుగులో ఏమంటామంటే రైవల్రీ అంటే శత్రుత్వం అంటాం. ఓకే, అండ్ ఆ తర్వాత తీసుకుంటే ఒక బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది. ఇది ఏంటంటే ఎల్యూర్, ALLURE. చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎల్యూర్ అంటే అట్రాక్షన్ అమ్మ, ఆకర్షణ. ఎల్యూర్ చేయడం అంటే అట్రాక్ట్ చేయడం, ఆకర్షించడం. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎల్యూర్? ఎల్యూర్ అంటే ఏంటంటే అట్రాక్షన్. ఓకేనా, ఆకర్షణ. తర్వాత చూడండి, ఒక సింపుల్ తెలియకపోవచ్చు, లస్టర్, LUSTRE. సో యాక్చువల్గా చెప్పాలంటే లస్టర్ అంటే మెరుపు, షైనింగ్ అంటామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక గోల్డ్ ఐటమ్ని మంచిగా క్లీనింగ్ చేయించామనుకోండి, ఇంకా బాగా కదా, దాన్ని ఏమంటామంటే లస్టర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మెరుపు, మెరవడం, షైన్. ఓకేనా, వెలుగు వెలగడం, మెరుపు మెరవడం అంటామే, ఆ కేటగిరీ అనుకోండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది. ఏంటంటే ప్రిస్టిన్, PRISTIN. ప్రిస్టిన్ అంటే ఒరిజినల్. అంటే ఒరిజినల్గా ఎలా ఉందో అలాగే ఉంది. చెక్కు చెదరని అంటారు తెలుగులో. సో ప్రిస్టిన్ అంటే ఏంటంటే అసలు చెక్కు చెరగని అంటాను, చూసారు, అలా అనమాట. సో ప్రిస్టిన్ లాన్స్. సో ప్రిస్టిన్ అంటే ఎలా రాస్తారంటే చిన్న మైనస్ కూడా లేని అని రాయొచ్చు. సో మీరు ఒరిజినల్ అని రాయొచ్చు, లేకపోతే పర్ఫెక్ట్ అని కూడా రాయొచ్చు. ఇంకా మంచి సినోనిమ్ ఏదైనా చెప్పండి సార్ మాకంటే, మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఒక వన్ వర్డ్ వస్తుంది. ఏంటంటే ఇమ్మాక్యులేట్. ఇది రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో వస్తుంది. ఇమ్మాక్యులేట్ అంటే ఏంటంటే పెర్ఫెక్ట్. ఇమ్మాక్యులేట్ అంటే పెర్ఫెక్ట్. మైనస్ కూడా లేకపోవడాన్ని ఏమంటామంటే ఇమ్మాక్యులేట్ అంటాం. ఓకే, రైట్. ఇక ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, కానీ తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. డోపింగ్ అంటారు. ఒలింపిక్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ మనకు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే డోపింగ్ టెస్ట్లో దొరికిపోయారు, వాళ్ళని బ్యాన్ చేశారు అంటుంటాం. ఇల్లీగల్గా డ్రగ్స్ తీసుకోవడం డోపింగ్ అంటాం. ఓకేనా, అదేం పెద్ద కష్టం కాదు, బట్ తెలియని వాళ్ళు ఉంటారని చెప్పాను. సో డోపింగ్ టెస్ట్లో దొరికిపోతూ ఉంటారు. సో డోపింగ్ టెస్ట్ అంటే ఏంటంటే ఇల్లీగల్గా డ్రగ్స్ తీసుకోవడం అనుకోండి స్పోర్ట్స్లో. ఇక్కడ యాక్చువల్గా స్ట్రీక్ అన్నారు, చూసారా? STREAK. స్ట్రీక్కి చాలా చాలా మీనింగ్ ఉంటాయి, కాంటెక్స్ట్ బట్టి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, బట్ ఇక్కడ ఈ ప్రకారం నేను స్ట్రీక్ అంటే ఎలా చెప్పాలంటే సిరీస్ అంటాం కదా, సిరీస్ అని రాయండి. ఈ సెంటెన్స్ ప్రకారం స్ట్రీక్ ఆఫ్ అంటే సిరీస్ ఆఫ్ అంటే వరుసగా అని రాసుకోండి. సిరీస్ ఆఫ్, వరుసగా అని రాసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను మన వొకాబులరీ క్లాసెస్లో, మళ్ళీ చెప్తూ ఉంటాను. రెసిలియన్స్ నాకు చాలా ఇష్టమైన వర్డ్ అని కూడా చెప్తూ ఉంటాను. రెసిలియన్స్ అంటే తెలుసు కదా, చాలా బలంగా ఉండడం. రెసిలియన్స్ అంటే చాలా బలంగా ఉండడం, వెరీ స్ట్రాంగ్. RESILIENC, రెసిలియన్స్. ఈ మధ్యకాలంలో అవుతుందంటే వొకాబులరీ మీనింగ్స్ అడగడము, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ కామన్.
కానీ కొత్తగా ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రెసిలియన్స్ అనే వర్డ్ మీనింగ్ అడగట్లేదు, స్పెల్లింగ్ అడుగుతున్నాడు. సో రీసెంట్గా కూడా 2024 CGL ఎగ్జామ్లో మనకి September 26 జరిగిన CGL ఎగ్జామ్లో పెర్సివరెన్స్ అన్న వర్డ్కి స్పెల్లింగ్ అడిగారు. జనరల్గా పెర్సివరెన్స్కి మీనింగ్ అడుగుతారు అనుకుంటాం, అలా ఏంటంటే స్పెల్లింగ్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. ఓకే, సో రెసిలియన్స్ అంటే ఏంటంటే చాలా బలంగా ఉండడం, కింద పడినా కూడా మళ్ళీ పైకి లేవడాన్ని ఏమంటామంటే రెసిలియన్స్ అంటాం. అంటే రైజ్ అగైన్, ద ఎబిలిటీ టు కమ్ బ్యాక్, ద ఎబిలిటీ టు కమ్ బ్యాక్ అంటాం. ఆరా పాపులారిటీ, గొప్పదనం. అమితాబ్ బచ్చన్కి ఒక ఆరా ఉంటుంది, కమల్ హాసన్కి ఒక ఆరా ఉంటుంది, చిరంజీవికి ఒక ఆరా ఉంటుంది, రజనీకాంత్కి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఆరా ఉంటుంది అని వింటూ ఉంటాం. ఆరా అంటే కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఒక బలం, ఒక పాపులారిటీ అనమాట, వాళ్ళకు ఉండే ఒక ఫేమ్. ఓకేనా. ఇక రిసరెక్ట్, ఇందాక మనం ఒక చోట రెసిలియన్స్ నేర్చుకున్నాం కదా, రిసరెక్ట్ కూడా ఆల్మోస్ట్ కొంచెం దానికి దగ్గరగా ఉంటుంది. సో రిసరెక్ట్ అంటే ఏంటంటే ఎలా చెప్పచ్చు అంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది, దాన్ని రిసరెక్ట్ అంటాం. ఊరుకోండి సార్, చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా వస్తాడంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, ఒకప్పుడు టాప్ పొజిషన్లో ఉండేవాడు, వరుసగా ఒక 10 సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి, ఇంకా వాడి పని అయిపోయింది, ఇంకా వాడి కేల్కతం దుకాన్ బంద్ అని అనుకున్నారు అందరూ, కానీ వాడు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్తో మళ్ళీ రిసరెక్ట్ అయ్యాడంట. సో రెసిలియన్స్ అన్న రిసరెక్ట్ అన్న ఏంటంటే కమ్ బ్యాక్ టు ద ఫామ్, మళ్ళీ ఫామ్లోకి రావడం. ఎంఫటికల్లీ అంటే 2 మీనింగ్స్ వస్తాయి. ఎంఫటికల్లీ అంటే చాలా స్పష్టంగా అన్న, క్లియర్లీ అన్న మీనింగ్ వస్తుంది. అదేవిధంగా బలంగా, స్ట్రాంగ్లీ అన్న మీనింగ్ వస్తుంది. క్లియర్లీ అని రాసుకోండి, స్పష్టంగా. దానికి ఒక సినోనిమ్ చెప్పాలంటే ఎవిడెంట్లీ అని కూడా అంటాం. ఎవిడెంట్ అంటే కూడా చాలా స్పష్టంగా. ఓకేనా. ట్రయంఫ్ అనేది మంచి వర్డ్ అమ్మ. ట్రయంఫ్ అంటే గెలుపు, విక్టరీ. నేను లాస్ట్ క్లాస్లో కూడా అంతకుముందు శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోస్లో ఉంటుంది, ఎక్కడో చాలాసార్లు చెప్పాను ఇది. ట్రయంఫ్ అంటే గెలుపు, విక్టరీ. ఓకేనా, రైట్. ఇంకా తర్వాత మనం కానీ తీసుకుంటే, మరి నేను మీకు హోంవర్క్ ఇవ్వకపోతే ఎలాగా, రెగ్యులర్గా ఇచ్చే హోంవర్క్తో పాటు ఎక్స్ట్రా హోంవర్క్ ఇవ్వాలి కదా. అదేంటంటే స్పారింగ్ ఇన్. సో స్పారింగ్ ఇన్ అంటే ఏంటో ఒకసారి మీరు ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఇది నేను మీకు ఇస్తున్న హోంవర్క్, స్పారింగ్ ఇన్. అండ్ దాని మీనింగ్ అంటే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా. అండ్ తర్వాత వచ్చి రీఇన్ఫోర్స్ అన్నాడు. ఏమన్నాడు, రీఇన్ఫోర్స్. చాలా బ్యూటిఫుల్ వొకాబులరీ అది. రీఇన్ఫోర్స్ అంటే ఏంటంటే బలాన్ని ఇవ్వడం. రీఇన్ఫోర్స్ అంటే ఎలా చెప్పాలమ్మా, బలాన్ని ఇవ్వడాన్ని ఏమంటామంటే రీఇన్ఫోర్స్. సో వెన్ వి యూజ్ ద వర్డ్ రీఇన్ఫోర్స్, ఇట్ మీన్స్ గివ్ స్ట్రెంగ్త్. నాకు తెలిసి నిన్న శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలో అనుకుంటా మనకి 4-5 వర్డ్స్ వచ్చాయి ఇలాంటి మీనింగ్ కదా. అడ్వకేట్ లాంటివి చాలా వచ్చినట్టున్నాయి కదా. ఏదేమన్నా కూడా బలాన్ని ఇవ్వడం అనమాట, గివ్ స్ట్రెంగ్త్. రీఇన్ఫోర్స్ అంటే బలాన్ని ఇవ్వడం అనమాట. ఓకే. ప్రీ ఎమినెంట్ అంటే చాలా పాపులర్ అని, అందరికీ బాగా తెలిసిన విషయాన్నే ప్రీ ఎమినెంట్ అంటాం, అంటే చాలా పాపులర్. అంతకుముందు కూడా ఫేమ్ అన్నాం కదా, అలా అనమాట. అంటే ఎమినెంట్ అంటే చాలా పాపులర్, ప్రీ ఎమినెంట్ అంటే అందరికీ ముందే తెలుసు, అంటే పరిచయం లేని వ్యక్తి అంటామే అలా, పరిచయం లేని విషయం అంటామే అలా. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్, అందుకో చెప్తా వినండి. సాటియేట్ అంటే మీనింగ్ ఏంటంటే సాటిస్ఫై. సాటియేట్ అంటే సాటిస్ఫై. అయితే ఒక టాస్క్ ఇస్తాను మీకు. ఎవరైతే నా క్లాసెస్ అంతకుముందు విన్నారో ఆఫ్లైన్ ఎక్కడైనా కూడా, ప్రిపోజిషన్స్కి సంబంధించి చాలా రూల్స్ చెప్తూ ఉంటాను, కొన్ని 100 రూల్స్ చెప్తాను, కేసెస్ చెప్తాను. అందులో సాటియేట్కి ఒక కేసు కూడా నేను కంపల్సరీగా చెప్తాను. మరి సాటియేట్కి నేను చెప్పిన కేసుకి ప్రిపోజిషన్ ఏమొస్తుంది అది ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఎవరైతే నా ప్రిపోజిషన్స్ క్లాసెస్ విన్నారో వాళ్ళకి తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. ఓకేనా. అలాగే ఎవరైతే ప్రిపోజిషన్స్ నా క్లాసెస్ విన్నారో, సాటియేట్ అన్న కేసు నేను చెప్పానో లేదో కూడా ఎవరైనా ఉంటే, నేను చెప్పినట్టుగా ఎవరికైనా తెలిస్తే, అంటే నా ప్రిపోజిషన్స్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సాటియేట్ అన్న కేసు విన్న స్టూడెంట్స్ ఉంటే ఆ విషయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే. ఎందుకంటే నేను చెప్పే ప్రిపోజిషన్స్ కేసెస్ కూడా న్యూస్ పేపర్లోంచి వచ్చే కేసెసే రీసెర్చ్ చేసి మరీ చెప్తూ ఉంటాను. సరే, సో సాటియేట్కి ప్రిపోజిషన్ ఏమొస్తుందో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా. ఇక తర్వాత ఇందుకు సాటియేట్ అంటే అర్థమైంది కదా, సాటిస్ఫై అనమాట. రైట్. ట్రయంవిరేట్. ట్రయంవిరేట్ అంటే ఏంటంటే ముగ్గురు మొనగాళ్ళు అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది.
ముగ్గురు మొనగాళ్ళు అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రొఫెషన్లో కానీ, ఏదైనా ఒక స్పోర్ట్స్లో కానీ, ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో కానీ, ఏదైనా ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ ముగ్గురు పవర్ఫుల్ పర్సన్ ఉన్నారు. అంటే ఇంక వాళ్ళని ఎవరు ఏం చేయలేరు, వాళ్ళంత పవర్ఫుల్. అలా ముగ్గురు ఒక గ్రూప్గా ఉంటే అలాంటి గ్రూప్ని ఏమంటామంటే ట్రయంవిరేట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే రాసుకోండి, ట్రయంవిరేట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ 3 పవర్ఫుల్ పీపుల్, ఏ గ్రూప్ ఆఫ్ 3 స్ట్రాంగ్ పీపుల్ అని రాసుకోండి. అటాప్ అంటే ఏంటంటే ఆన్ ద టాప్ ఆఫ్, టాప్ పొజిషన్లో ఉంటే ఏమంటాము, ఆన్ ద టాప్ ఆఫ్. అటాప్ అంటాము, ఆన్ ద టాప్ ఆఫ్. ఇక లాస్ట్ వొకాబులరీ ఆర్టికల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రైమ్డ్ టు అంటే బీ ప్రిపేర్డ్. ప్రైమ్డ్ టు అంటే బీ ప్రిపేర్డ్ టు. ప్రైమ్డ్ టు అంటే అర్థం ఏంటంటే బీ ప్రిపేర్డ్ టు. ఓకేనా, సిద్ధం కావడం, సిద్ధం కావడం. ఓకే రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో 10 minutes లోపలే వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ 2-3 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది. ఎనీవేస్ వీడియో అయితే కంప్లీట్ అయింది, కానీ నేను మీకు రెగ్యులర్గా ఇచ్చే హోంవర్క్ ఇవ్వాలి కదా. ఈరోజు నేను చెప్పిన శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో నేను చెప్పిన వర్డ్స్ మీరు రన్నింగ్ నోట్స్లో రాసుకోవాలి. ఇన్ అడిషన్ టు దాట్ 2 హోంవర్క్ ఇచ్చాను, అవేంటో గుర్తున్నాయి కదా. సాటియేట్కి ప్రెపోజిషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడిగాను. దాంతోపాటుగా స్పారింగ్ ఇన్ అంటే కూడా మిమ్మల్ని కనుక్కోమని అడిగాను. జస్ట్ ఏంటంటే వీటి మీనింగ్స్, అంటే ఈ ప్రెపోజిషన్ ఏంటి, అంటే అర్థం ఏంటి, ఈ 2 మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ అయితే చేయాలి. వాటితో పాటు రెగ్యులర్గా ఇచ్చే టాస్క్ ఏంటి చెప్పండి. ఎస్, ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో 3 words ఇస్తాను. ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేయండి. ఇదే ఫస్ట్ వర్డ్ ఏంటంటే ప్రైమ్డ్. సో ప్రైమ్డ్ అంటే ఏమన్నా గుర్తుంది కదా, ప్రిపేర్ అవ్వడం, దేనికి సంసిద్ధం అవ్వడం అంటాం చూసారా, సంసిద్ధం అవ్వడం. సో ప్రైమ్డ్ టుతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. ఇక రీఇన్ఫోర్స్, బలాన్ని ఇవ్వడం, ఎనర్జీని ఇవ్వడం. సో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇంకా ఆ తర్వాత రిసరెక్ట్ అంటే మళ్ళీ పుంజుకోవడం, బాస్ ఈజ్ బ్యాక్ అంటామే, ఆ కైండ్ ఆఫ్ మళ్ళీ ఫామ్లోకి రావడం, తిరిగి వచ్చాడ్రా అంటావు కదా. సో రిసరెక్ట్ అంటే ఏంటంటే కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. సో రిసరెక్ట్తో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ మీకు హెల్ప్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. యువర్ ఫీడ్బ్యాక్ యూజ్ మీ ఎనర్జీ అండ్ మోటివేషన్. మీ ఫ్రెండ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు జెన్యూన్గా అనుకుంటే యూ కెన్ షేర్ దిస్ వీడియో టు దెమ్. అండ్ ఆల్సో వొకాబులరీ విషయంలో కాంప్రమైజ్ కాకండి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వొకాబులరీ నేర్చుకోవడం మొదలు పెడతారు, విచ్ ఈజ్ నాట్ రైట్. నోటిఫికేషన్కి ముందే కనీసం 6 months నుంచి 1 year ముందు నుంచే వొకాబులరీ మీద మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ప్రతిరోజు డేట్ వేసుకోండి. నేను ఏ వొకాబులరీ చెప్తున్నానో అవన్నీ కూడా నీట్గా. స్టడీ విన్స్ ద రేస్. ఒకేసారి 1000 words చదవడం కష్టం, కానీ రోజుకి 30 words చదవడం చాలా ఈజీ. రోజుకి 30 అంటే మంత్కి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1000 అవుతాయి కదా. ఇక్కడతో శ్యామ్ సార్స్ వొకాబులరీ ఎండ్ చేస్తున్నాను. హోంవర్క్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ మెసేజెస్ని సెండ్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.